హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా హోస్టింగర్లో raju.digitalservices.com అనే ఒక డొమైన్ బై చేశాను. అంటే హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయడానికి ట్రై చేశాను. నేను బై చేయడానికి ట్రై చేసినప్పుడు డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అంటే మన వెబ్సైట్కి రిలేటెడ్గా బిజినెస్ అయినా, పోర్ట్ఫోలియో అయినా, లేదా బ్లాగింగ్ అయినా కానీ దేనికైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను raju.digitalservices.com అనే ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న డొమైన్కి రిలేటెడ్గా డొమైన్ యాక్టివేట్ అవ్వలేదు అన్నట్టు. సో యాక్టివేట్ అవ్వడం కోసం నేను ఇక్కడికి వచ్చి చూస్తే, సో నేను ఏం చేశానంటే డొమైన్ నాకు యాక్టివేట్ అవ్వట్లేదు, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అవ్వట్లేదు అని నేను మళ్ళీ ఈ డొమైన్ సెక్షన్లోకి వచ్చి అసలు ఏమైంది ఏంటి అని నేను చెక్ చేస్తూ వస్తున్నాను. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డొమైన్ చూడండి, నేమ్ కనిపిస్తుంది రివ్యూవింగ్ అని, ఇలా ఒక ఎర్రర్తో మనకు కనిపిస్తూ ఉంది. ఏంటా అని దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒక నోటిఫికేషన్, ఒక పాపప్ వస్తుంది. వీఆర్ రివ్యూవింగ్ యువర్ డొమైన్, ఇట్ మైట్ టేక్ అప్ టు 24 hours టు యాక్టివేట్ ఇట్ అని ఈ పాపప్లో చెప్తున్నారు. అంటే మనం తీసుకునే ఈ డొమైన్ని వీళ్ళు రివ్యూ చేస్తున్నారంట. ఇలా రివ్యూ చేసి యాక్టివేట్ చేయడానికి 24 hours వరకు వీళ్ళు టైం అయితే అడుగుతున్నారు. అయితే ఈ ఇష్యూ నాకు వచ్చింది కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది, నాకు దీని గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చి ఈ హోస్టింగ్లో డొమైన్ అండ్ హోస్టింగ్ బై చేస్తారో అటువంటి వాళ్ళకి ఇటువంటి ఎర్రర్ వచ్చిందనుకోండి, సో ఏంటి ఇలా అవుతుంది, 24 hours వెయిట్ చేయాలా, సో ఒకవేళ 24 hours వెయిట్ చేసినా ఇది యాక్టివేట్ అవుతుందా లేదా అని కొన్ని డౌట్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీనికోసం ఈ వీడియో డెడికేటెడ్గా చేస్తాం. ఇక్కడ ఈ ఆప్షన్ ఇది ఎందుకు యాక్టివేట్ అవ్వలేదని అడిగితే, సో మనం తీసుకున్న డొమైన్లో సర్వీసెస్ అని కానీ, సపోర్ట్ అని కానీ, లేదా ఏదైనా ఒక కస్టమర్ సర్వీస్ టైప్ డొమైన్ తీసుకుని ఆ నేమ్ ఇంక్లూడ్ అయ్యి ఉందనుకోండి, మనం కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మనం సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు వీళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కన్సిడర్ చేయడం అనే కాదు, మనం సర్వీసెస్ అని కానీ, సపోర్ట్ అని కానీ ఒక నేమ్తో డొమైన్ తీసుకున్నామంటే ఆ డొమైన్ దానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇలా జనాలతో ఇంటరాక్ట్ అయ్యే టైంలో మీరు ఏదైనా స్కామ్ చేయొచ్చు, లేదా మీరు క్రియేట్ చేసే వెబ్సైట్ దేనికోసమో చెప్పాలని ఒక క్లారిఫికేషన్ కోసం 24 hours యాక్టివేషన్ అనే ప్రాసెస్ ని వీళ్ళు కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది. ఈ డొమైన్ యాక్టివేట్ అవడం కోసం 24 hours టైం అడుగుతున్నారు కదా. అయితే ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్ని, ఈ ఇష్యూని నేను ఇప్పుడే కాదు ప్రీవియస్గా చాలా మంది క్లయింట్స్కి నేను ఫేస్ చేశాను. ఫస్ట్ టైం నేను ఫేస్ చేసినప్పుడు 24 hours అడుగుతుంది కదా అని 24 hours వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఆఫ్టర్ 24 hours తర్వాత దీన్ని ఓపెన్ చేశాను. అప్పుడు ఓపెన్ చేసినా కానీ మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే ఎర్రర్ చూపిస్తుందో అదే ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు నేను ఏం చేశానంటే కస్టమర్ సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అయ్యాను. సో అలా కాంటాక్ట్ అయినప్పుడు ఇన్స్టెంట్గా వెంటనే ఈ డొమైన్ యాక్టివేట్ అయింది. నెక్స్ట్ టైం ఇంకొక క్లయింట్ కూడా ఇలా వచ్చినప్పుడు నేను 24 hours వెయిట్ చేయకుండా వెంటనే ఈ సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ అయ్యాను. ఈ డొమైన్ వెంటనే యాక్టివేట్ అయింది 24 hours టైం తీసుకోకుండానే. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనకి ఇలా ఈ ఎర్రర్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఉంచి మనం కస్టమర్ సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ అయ్యి ఇలా మేము ఈ డొమైన్ తీసుకున్నాం, ఈ డొమైన్ ఈ పర్పస్కి యూజ్ చేస్తాం, మాకు దీన్ని యాక్టివేట్ చేయండి అని మనం అడగాల్సి ఉంటుంది. సో ఇలా అడిగిన within minutesలోనే వీళ్ళు యాక్టివేట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇక్కడ చూడండి చార్ట్ ఆప్షన్ ఉంది. లేదు మాకు ఈ చార్ట్ ఆప్షన్ కనిపించలేదంటే టాప్లో మీకు క్వశ్చన్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా కనిపించింది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఎటువంటి ఎర్రర్ని మనం సాల్వ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా మెన్షన్ చేస్తే మనం ఏదైతే సపోర్ట్ తీసుకుంటున్నామో వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అవుతుంది అన్నట్టు. సో ప్రెజెంట్ మనం డొమైన్ త్రూ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం కాబట్టి డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్లో మళ్ళీ స్పెసిఫిక్గా ఏ ఎర్రర్ని ఫేస్ చేస్తున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ జస్ట్ రిజిస్టర్డ్ మై డొమైన్ అండ్ ఇట్ డస్ నాట్ వర్క్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చార్ట్ నవ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ చార్ట్ నవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు సో మీకు రైట్ సైడ్ చూసారా ఒక పాపప్ వచ్చి ఇలా మనకి చార్ట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ సెండ్ అస్ ఏ మెసేజ్ అని ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు మనకు చాట్ బోట్ వస్తుంది. ఈ చాట్ బాట్ ని కస్టమర్ సపోర్ట్ టీమ్ కి ట్రాన్స్ఫర్ చేయమని టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా
ఇలా టెక్స్ట్ ఇస్తే కస్టమర్ సపోర్ట్ టీమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుంది. సో మీరు ఇది ఇచ్చిన రిప్లైని కూడా ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఏదైతే కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉందో ఈ టీమ్ లో ఒకరు మనల్ని కనెక్ట్ అవ్వడం జరిగింది. 5 to 8 minutes లో నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తానని చెప్తున్నారు. అంటే మనం ఆల్రెడీ పైన మెన్షన్ చేసాం కదా, ఐఎమ్ ఫేసింగ్ డొమైన్ రిలేటెడ్ ఇష్యూ అని. సో దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇష్యూ ఏంటనేది వీళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది మనకు మళ్ళీ రిప్లై ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే ఒక డొమైన్ నేమ్ తీసుకున్నామో మనం తీసుకున్న డొమైన్ నేమ్ లో సర్వీసెస్ అని కానీ సపోర్ట్ అని కానీ ఇలా ఏవైతే సర్వీసెస్ రిలేటెడ్ సపోర్ట్ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసినప్పుడు వీళ్ళు జస్ట్ చిన్న క్లారిఫికేషన్ కోసం మీరు ఎందుకు దీన్ని తీసుకున్నారు, దేనికి యూజ్ చేస్తారని వీళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్లాగింగ్ రిలేటెడ్ అని బ్లాగింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పొచ్చు, లేదా పోర్ట్ఫోలియో అని పోర్ట్ఫోలియోకి రిలేటెడ్ ఇలా నాకు సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తానైనా మీరు ఇక్కడ చెప్పొచ్చు. జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళు రిప్లై ఇచ్చారు, సర్వీస్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. దానికోసం ఇది ఆటోమేటికల్లీ యాక్టివేట్ అవ్వట్లేదు. దీన్ని మాన్యువల్గా పర్పస్ ఏంటో చూసి తర్వాత యాక్టివేట్ చేస్తామని వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. నేను ఇక్కడ జస్ట్ బ్లాగింగ్ పర్పస్ అని మెన్షన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఏదైనా అయ్యి ఉండొచ్చు, పోర్ట్ఫోలియో, బ్లాగింగ్, బిజినెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఆ క్లారిఫికేషన్ బట్టి వీళ్ళు ఫాస్ట్గానే ఆ డొమైన్ యాక్టివేట్ చేస్తూ ఉంటారు. సో మీరు లైవ్లోనే చూడొచ్చు నేను ఈ డొమైన్ ఎలా యాక్టివేట్ చేస్తున్నాను ఏంటి అనేది. సో నెక్స్ట్ రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, విల్ హెల్ప్ యాక్టివేట్ ఇట్ నౌ, ప్లీజ్ గివ్ మీ 8 to 10 minutes అని నెక్స్ట్ రిప్లై వచ్చింది. ఈ టైంలో మన డొమైన్ యాక్టివేట్ అవుతుంది. సో డొమైన్ యాక్టివేట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ఇక్కడే లైవ్లో చూపిస్తున్నాను చూడండి. సో ఈ పేజ్ని న్యూ పేజ్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు డొమైన్ యాక్టివేట్ అని స్టేటస్ మనకు చూపిస్తూ ఉంది. సో రివ్యూ అనేది పోయి యాక్టివేట్ అనేది వచ్చిందని నేను ఇక్కడైతే చెప్తాను. సో మొత్తంగా మీరు తీసుకున్న డొమైన్ నేమ్లో సర్వీస్ అని కానీ సపోర్ట్ అని కానీ లేదా ఇలా సర్వీస్ సపోర్ట్ రిలేటెడ్ వర్డ్స్ ఏది ఉన్నా కానీ ఈ హోస్టింగర్లో డొమైన్ యాక్టివేట్ అవ్వలేదంటే జస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వారంటే విత్ ఇన్ సెకండ్స్లోనే డొమైన్ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వర్డ్ప్రెస్ లేదా అదర్ టెక్నాలజీ ఏదైనా కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. దీనికి రిలేటెడ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.